బట్ ఒక మాటలు చెప్తున్నా భయ్య, హ్యాపీగా మీరు ఏదైతే అమౌంట్ పెట్టుకొని వెళ్తున్నారో వెళ్ళి సినిమా చూడండి. 100% ఫుల్ మీల్స్ తిన్నట్టు ఉంటుంది. చెన్నై లవ్ స్టోరీ హైదరాబాద్లో చూడండి. ప్రతి అబ్బాయికి కానీ ఒక అమ్మాయికి కానీ నేర్చుకునే సిచ్యువేషన్స్ వస్తాయి ఈ సినిమా చూస్తే. అంటే బ్రేకప్ తర్వాత ఫేసింగ్ ఎలా ఉంటుంది, ఈ సినిమా అలా ఉంటుంది అనమాట. ఆయన గురించి చెప్పేంత నాకు అర్హత లేదు, బట్ ఆయన తోప్. నాకు ప్రతి సాంగ్ చాలా బాగా నచ్చింది. తోప్ 100కి 98, 99. గౌరీప్రియ గారు తెలుగు ఇండస్ట్రీని చెప్తున్నా కదా, సమంత లాగా ఉంటారు. నెక్స్ట్ ఏలేస్తారు. చాలా చాలా బాగుంది. చాలా అందంగా ఉన్నారు గౌరీప్రియ గారు. ఏడుస్తుంటే చూడబోదే ఫస్ట్ నిజంగా. అంటే ఒక అమ్మాయి ఏడుస్తుంటే బాధ వేస్తుంది, కానీ అమ్మాయి ఏడుస్తుంటే అలా చూడబోతుంది. అమేజింగ్ అనిపించింది. మణి శర్మ గారి మ్యూజిక్ ఇంకా సినిమాకే టాప్ అండి. ఎక్సలెంట్ అండి, యాజ్ యూజువల్. 200%. లవ్ అంతే. అసలు 3 hours అనేది టైం తెలియలేదండి, అంత మంచిగా ఉంది మూవీ. చెన్నై లవ్ స్టోరీ బ్యాక్. కిరణ్ అబ్బవరం గారు మళ్ళొకసారి హిట్ కొట్టారు. లవ్ స్టోరీలు మనం చాలా చూసి ఉంటాం. అంటే నార్మల్గా ఒక వర్షం, ఒక బృందావనం ఇలాంటివి కాకుండా అందరూ ఒక ఎక్స్పీరియన్స్ చేస్తారు. వాళ్ళ లవ్ స్టోరీలు గుర్తుకొస్తాయి. ఎవరైనా లవర్స్ కానీ, అంటే ఒక లవ్ స్టోరీ కొత్త డెఫినేషన్ వచ్చేసింది. ఇది చూసి వస్తే ఫ్యామిలీతో, లవర్స్తో అందరూ వచ్చేసి సినిమా చూసి ఎంజాయ్ చేయండి. మీరు మనస్ఫూర్తిగా సాటిస్ఫాక్షన్తో టికెట్ పెట్టిన డబ్బులకి మీరు వర్త్ అయ్యే విధంగా ఫీల్ అయ్యి బయటికి వెళ్తారు. లేదు లేదు, అది వేరే ఇది వేరు, కంప్లీట్లీ వేరే. లవ్ స్టోరీ మస్ట్ వాచ్. చెన్నై లవ్ స్టోరీ. రేటింగ్ 5 ఇస్తాను నేను. హీరోయిన్ మణి శర్మ గారు సినిమాకి ప్రాణం పెట్టారంట అసలు, అంతే. లవ్ స్టోరీ అండి, ప్యూర్ లవ్ స్టోరీ అండి. వల్గర్గా ఏం లేదు, ప్యూర్ లవ్ స్టోరీ. ఫ్యామిలీ దేవుళ్ళు చూసే లవ్ స్టోరీ అండి. మ్యూజిక్ సినిమాకి ప్రాణం అసలు. మ్యూజిక్ అంటూ హీరోయిన్ అండి సినిమా ప్రాణం మొత్తం. సూపర్. फ्रेंड का मूवी है, फ्रेंड भी इसमें एक्ट करी, सो एक्चुअली देखेंगे बोल के. बट आई डिडंट एक्सपेक्ट कि रियलिटी में जैसा पर्सन है एंड एक्टिंग में जैसा पर्सन डिफरेंशिएट कर पाएंगे सामान. आई वुड डेफिनेटली रीवॉच इट घर में जाने के बाद, OTT आने के बाद भी. ओह या, इट्स अ स्वीट फैमिली बेस्ड मूवी भी है. सॉन्ग्स भी अच्छे थे. सॉन्ग्स नाम याद नहीं है लेकिन सॉन्ग्स भी अच्छे थे. सो आई विश इन लोग और अच्छा. डेफिनेटली लवर्स अच्छा हुई है. And family and girlfriend acha hai. If you got the same chemistry, then why not? So yeah. Which is the most character, heroine's character or hero character? दोनों ही अपना पार्ट गुड किया. I wouldn't differentiate between them. दोनों अपना पार्ट अच्छा प्ले किए. I really liked how they fit into that characters and play that whole series. I mean the whole movie. That's good. Thank you. చెన్నై లవ్ స్టోరీ అన్న. సో ఫస్ట్ హాఫ్ వరకు చాలా బాగా అనిపించింది, చాలా బాగుంది. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ అయినా, లేదంటే మణి శర్మ గారి బీజిఎం అయినా, సాంగ్స్ అయినా సరే చాలా రిఫ్రెషింగ్ అనిపించింది. వాళ్ళిద్దరు కెమిస్ట్రీ కూడా చాలా బాగా అనిపించింది. అండ్ మెయిన్ పాజిటివ్ అంటే వాళ్ళిద్దరు యాక్టింగ్. ఇద్దరు జనరల్గా ఏంటంటే నువ్వు ఎక్కువ యాక్ట్ చేస్తావు, నేను ఎక్కువ యాక్ట్ చేస్తాను కాకుండా నువ్వు ఎక్కువ ఏడిపిస్తావు, నేను ఎక్కువ ఏడిపిస్తాను అన్న లెవెల్ ఇద్దరు ఏడిపించారు ఆ ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్ అయినా సరే. అండ్ ఓన్లీ డ్రాబ్యాక్ ఏంటంటే వీళ్ళు చెప్పారు కదా, చెన్నై ఎందుకు నువ్వు చెన్నై వెళ్ళావంటే చెన్నైలో ఇలాంటి స్టోరీలు యాక్సెప్ట్ చేస్తారని చెప్పి. మేబీ ఈ సినిమా కూడా చెన్నైలో తీసుకుంటే బాగుంటుంది అనిపించింది. ఎందుకంటే తెలుగు వాళ్ళు ఆ క్లైమాక్స్ అసలు కూర్చొని కూడా కూర్చోలేరు, అసలు భరించలేరు, అంత లెవెల్లో గుండెలు పెట్టేస్తారని చెప్పుకోవచ్చు. అండ్ బట్ మూవీ విషయంకి వస్తే మాత్రం మణి శర్మ ఇస్ బ్యాక్ అని చెప్పుకోవచ్చు. ఆయన బీజిఎం అయినా, లేదంటే సాంగ్స్ అయినా సరే ఎక్స్ట్రాడనరీగా వచ్చాయి. వాళ్ళిద్దరి పేరు అయినా సరే చాలా రిఫ్రెషింగ్ అనిపించింది. ఓన్లీ నెగిటివ్ ఏంటంటే ఆ క్లైమాక్స్ తెలుగు ఆడియన్స్ యాక్సెప్ట్ చేయరు, అసలు యాక్సెప్ట్ చేయరు. అక్కడక్కడ కొంచెం బేబీ షేడ్స్ కనిపించినా సరే, బట్ ఏదైతే ఆ క్లైమాక్స్ ఉందో అందులో రియాలిటీ అని యాక్సెప్ట్ చేస్తారు, కానీ ఇక్కడైతే ఛాన్స్ లేదు, యాక్సెప్ట్ చేయరు. అన్ని అలానే ఉన్నాయి. సెకండ్ హాఫ్ మొత్తం ఉంది. ఓన్లీ ఇంటర్వల్ బ్లాక్ ఒకటి అసలు మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేయలేరు. బట్ సెకండ్ హాఫ్ కొంచెం ప్రిడిక్టబుల్ అనిపించినా సరే ఆ క్లైమాక్స్ మాత్రం అసలు ఛాన్స్ లేదు. ఎవరు యాక్సెప్ట్ చేయకూడదు. బాగుందన్న యాక్టింగ్, లవ్ స్టోరీ బాగుంది, కొత్తగా ఉందన్న కాన్సెప్ట్, బాగుంది మూవీ. ఇక అది ఆయనకే తెలియాలన్న, అంతే. ఆ బేబీ తర్వాత హిట్ అన్నట్టే. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. చాలా బాగుంది.
అవునా మీరెలా ఫీల్ అయ్యారు? సూపర్ అండి. హీరోయిన్ యాక్టింగ్ కూడా చాలా బాగుంది, నెక్స్ట్ లెవెల్. రొమాన్స్ అట్లా ఏం లేదండి, ఫీల్ గుడ్ మూవీ అంతే. ఫ్యామిలీ వాచ్. ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమా. మీకు కిరణ్ అబ్బవరం గారి యాక్టింగ్ నచ్చిందా లేకుంటే గౌరీ ప్రియ గారి యాక్టింగ్ నచ్చిందా? ఇద్దరిట్లో ఏది డామినేట్ గౌరీ ప్రియ గారు. ఈ సినిమా చూసాక మీ లవ్ స్టోరీ ఏమైనా గుర్తొచ్చింది? లేదండి, ఇది ఒక కొత్త లవ్ స్టోరీ అండి, కొత్త ఫీల్ గుడ్ మూవీ. మణిశర్మ గారి బ్యాక్గ్రౌండ్ చాలా బాగుందండి, మ్యూజిక్ చాలా బాగుంది.